భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనో మనసా హరి 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 అనో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే. స్వామియే శరణమయ్యప్ప. మరి భక్తులందరికీ విజ్ఞప్తి, మరి రాజోలు నియోజకవర్గంలో మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 3 కోట్ల రూపాయలతో అందరి సహకారంతో భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా మరి దేవాలయానికి మరి చాలా సహకారం చేశారు. వారందరూ సహకారంతో ఈరోజు ఆలయ నిర్మాణం చేసుకుని మరి ఈరోజు 21, 22, 23 ప్రతిష్టలు చేసుకుంటూ ఈరోజు 21వ తారీఖు మధ్యాహ్నం నుంచి నగర ఊరేంపు కోసం బయలుదేరడం జరిగింది. రేపు 23వ తారీఖున స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా సుమారు 15,000 మందికి అన్నదానం జరిగే విధంగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ గ్రామానికి సంబంధించిన అన్ని సామాజిక వర్గాలందరూ కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని మరి పురవీధుల్లో తిరుగుతూ మరి రేపు 23వ ప్రతిష్టకి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా కమిటీ సభ్యులకు కూడా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నెల 21, 22 పూజా కార్యక్రమాలు ముగించుకుని 23వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఉదయం 7:53 స్వామివారి ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాలోనే మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని పిలవడం జరిగింది. దీనికి ప్రధానంగా మరి అష్టలక్ష్మి టెంపుల్ ఎక్కడా లేని విధంగా అష్టలక్ష్మి టెంపుల్ కూడా మేము ఆలయంలో ఏర్పాటు చేసాం. మహిళమ్మలందరికీ కూడా ప్రతి శుక్రవారం పూజలు చేసుకునే విధంగా మరి అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఏర్పాటు చేసాం. రేపు 23వ తారీఖున జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి మొత్తం అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.